ఈరోజు ఈ వీడియోలో క్విక్గా టేస్టీగా ఏ సాసెస్ యూస్ చేయకుండా ఎగ్ రైస్ చేశాను చూసేయండి. ముందుగా ఎగ్ రైస్ చేయడానికి ఉడికించుకున్న రైస్లోకి టేస్టీకి సరిపడా కారం, ధనియా పౌడర్, సాల్ట్ వేసుకున్నాను. వీటిని రైస్లో బాగా కలిసేలా కలిపి ఈ రైస్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోకి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి టమాటోస్ వేసి ఫ్రై చేసుకుందాం. టొమాటోస్ ఫ్రై అయ్యాక టొమాటోస్, ఆనియన్స్ అంతా ఒక సైడ్కి అనండి. ఇప్పుడు మరో పక్కన కొంచెం ఆయిల్ వేసి ఎగ్స్ని వేసుకుందాం. ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక మొత్తం అంతా కలిసేలా కలిపి ముందుగా కలుపుకున్న కారం రైస్ని వేసుకొని కలుపుకుందాం. చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను అలాగే లెమన్ని వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.